చంద్రబాబు అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో చేస్తున్న అక్రమ అరెస్టులు, వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకులకు సంఖ్యలు వేయడమని చంద్రబాబును ప్రశ్నించారు. మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా అని నిలదీశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకు అంత కక్ష ఎందుకని, వాస్తవాలు మాట్లాడితే అంత ఉలికెందుకు అని ప్రశ్నించారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి చేసిన తప్పేంటన్న వైఎస్ జగన్ అతనిపై అక్రమ కేసు పెట్టి ఇంట్లో సోదాలు చేయడాన్ని తప్పుపట్టారు. మీరు పెడుతున్న పోస్టులకు రోజు ఎంతమందిని అరెస్టు చేయాలో చెప్పాలన్నారు వైఎస్ జగన్. తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్పై తప్పుడు కేసులు పెట్టి వేధించడం జంగిల్ రాజ్ కాదా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీశారు. ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇంట్లో తిష్టవేయడం ఏంటన్నారు. ఈ ఘటన రెడ్ బుక్ పాలనకు నిదర్శనం కాదా అని మండిపడ్డారు. పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలు పాల్పడడం ఏంటన్నారు. అత్యాచారాలు, హత్యలో నిందితులుగా ఉన్న టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించిన వైఎస్ జగన్ దేవుడు, ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.